వెల్కమ్ టు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు. గైస్, ఈ రోజు మనం ప్రాక్టికల్ గా ఒక ట్రేడ్ అయితే మీ ముందు తీసుకుంటాను గైస్. సో ఆ ట్రేడ్ లో ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీకు కంప్లీట్ గా ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, ఎందుకు లాస్ వచ్చింది అని కంప్లీట్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు ఈ వీడియోని చూస్తే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది గైస్. ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంపల్సరీ ఈ వీడియోలో దొరుకుతుంది గైస్. అండ్ వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఇచ్చే వెళ్తాను గైస్. అండ్ ఈ రోజు మనం ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. సో అక్కడ మనకి 173 రూపీస్ సంథింగ్ మనకి లాస్ వచ్చింది. ఈ రోజు నాకు ఎందుకు లాస్ వచ్చింది, నేను ఏమేమి మిస్టేక్ చేశాను, దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనం క్లియర్ గా ఈ రోజు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ వీటితో పాటు డైలీ ట్రేడింగ్, తర్వాత స్వింగ్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇండెక్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, వీటన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఏ యాప్స్ అంటే ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి కొన్ని బ్రోకర్స్ ఉంటాయి కదా మనకి, ఈ ఏంజల్ వన్ కానీ, గ్రో కానీ, తర్వాత పేటిఎం అని కానీ, వీటన్నిటి గురించి మనం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం గైస్. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. మీకు కావాల్సిన ట్రేడింగ్ కు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అండ్ ఈ ఛానల్లో రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు ఇప్పటి నుండి రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవుతుంటే మీకు ట్రేడింగ్ కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ A to Z వరకు ఈ ఛానల్లో మీకు కంప్లీట్ గా దొరుకుతుంది గైస్. ఈ రోజు మనం ట్రేడింగ్ చేసే ముందు, ట్రేడింగ్ 9:15 కి స్టార్ట్ అవుతుంది కదా, ఆ 9:15 ముందు మనం చేసే కొన్ని వర్క్స్ ఉంటాయి, అవి ఏందో చూద్దాం. అంటే మార్కెట్ ని అనలైజ్ చేయడం, తర్వాత ట్రెండ్ లైన్ లో గీయడం, సపోర్ట్ రెసిస్టెంట్ లైన్స్ డ్రా చేసి పెట్టుకోవడం, అండ్ మార్కెట్ కిందికి వెళ్తుందా పైనకి వెళ్తుందా, నిన్న మార్కెట్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఈ రోజు మార్కెట్ కిందికి వెళ్తుందా పైనకి వెళ్తుందా, లేదంటే హై మొమెంటం ఉంటుందా లో మొమెంటం ఉంటుందా, ఇట్లాంటి విషయాలు అనలైజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఫస్ట్ అయితే చార్ట్స్ ఓపెన్ చేద్దాం. మనం నిఫ్టీ 50లో వేస్తాం కదా, చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే టైం ఫ్రేమ్ 1 డే పెట్టుకోవాలి గైస్. ఓకే, 1 డే పెట్టుకున్న తర్వాత మనం లాస్ట్ క్యాండిల్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి గైస్, నిన్న మార్కెట్ ఎట్లా ఉంది అని. సో ఇది మార్కెట్ నిన్న మొత్తం ఫాలింగ్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ లో ఉంది ఇక్కడ నుండి. సో మనం ఇక్కడ సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్స్ రెండు డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంది, మనం ట్రయాంగిల్ పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా 2-3 సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైనకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఓకే, అండ్ ఇది కూడా రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది గైస్. ఓకే, ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం రెగ్యులర్ గా ఇంట్రాడే చేసేటప్పుడు 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం కదా, నేను నార్మల్ గా 5 మినిట్స్ యూజ్ చేస్తాను, మీరు 15 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కెట్ ను అబ్జర్వ్ చేయాలి గైస్. ఇది మొత్తం డౌన్ ట్రెండ్ లో ఉంది, మనం ఇక్కడ నుండి అయితే డ్రా చేసుకున్నాం. ఈ విధంగా డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, మనం ఇప్పుడు ఆగస్ట్ 21 నుండి చూసుకుంటే ఇది మొత్తం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంకొంచెం జూమ్ చేసుకోవాలి. మనం జూమ్ చేసుకున్న తర్వాత టైం ఫ్రేమ్ డే పెట్టుకొని ఇక్కడ మనం సపోర్ట్ లైన్ డ్రా చేసాం కదా గైస్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ, తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ, అప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇట్లా డ్రా చేస్తాం కదా, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ కంటే 1 డే సపోర్ట్ రెసిస్టెంట్ ఉంటుంది కదా, అది స్ట్రాంగ్ ఉంటుంది గైస్. సో ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్లే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇది రెసిస్టెన్స్ గైస్. ఓకే, ఇది సపోర్ట్ లైన్. సో ఇది మనకి ఫాలింగ్ వెడ్జ్ అంటాం గైస్ దీన్ని. ఓకే, ఈ ఫాలింగ్ వెడ్జ్ ఎప్పుడైతే మార్కెట్ లో ఎస్టర్డే తర్వాత ముందు రోజు అట్లా ఫాలింగ్ డే అంటే ఫాలింగ్ వెడ్జ్ ఉంటది కదా, ఈ విధంగా ఫాలింగ్ వెడ్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇది ఆల్రెడీ 1 డే సపోర్ట్ లైన్ కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ పైనకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గైస్ ఈ రోజు. ఓకే, సో చూద్దాం మనం మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ ఇక్కడ క్యాండిల్స్ వచ్చి తర్వాత మెల్లగా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, దీన్ని ఒకవేళ బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది గైస్. ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. ఓకే, ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైనకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నేను కూడా ఒక ట్రేడ్ తీసుకుంటా లైవ్ గా, మీ ముందర ప్రాక్టికల్ గా అర్థమవుతుంది మీకు కూడా. అండ్ గైస్ ఇక్కడ మనం కొన్ని ఇండికేటర్స్ అయితే యూజ్ చేద్దాం గైస్. సో ఇక్కడ మనం ఓన్లీ ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవి ఉన్నాయి కదా, వీటి నుండి మాత్రమే కన్ఫర్మేషన్ చేసుకోకుండా మనం సెకండ్ కన్ఫర్మేషన్ కోసం ఇండికేటర్స్ ని వాడతాం గైస్. ఆ ఇండికేటర్స్ కూడా మనం అప్లై చేసుకుందాం. సో ఇక్కడ ఇండికేటర్స్ మీద నొక్కి ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది కదా గైస్, మూవింగ్ యావరేజ్, తర్వాత MACD, బోలింగర్ బ్యాండ్స్, వీటన్నిటిని నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటా. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేద్దాం అంటే VWAP ఉంది కదా ఇక్కడ, ఈ VWAP ని యూజ్ చేద్దాం గైస్. RSI ఉంది కదా, RSI ని కూడా యూజ్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే మనం కింద వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ సూపర్ ట్రెండ్ కూడా యూజ్ చేద్దాం గైస్. ఎప్పుడైనా సరే మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఒక మంచి సెటప్ చూసుకోవాలి గైస్. ఒకవేళ సెటప్ లేని డైరెక్ట్ మనం ఇక్కడ పడితే అక్కడ ఇట్లా ట్రేడింగ్ చేస్తే లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక మంచి సెటప్ దొరికినప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. మళ్ళీ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఒకవేళ సపోర్ట్ తీసుకొని కొంచెం పైనకి వెళ్ళిందంటే ఓకే, మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లైన్ ని సపోర్ట్ చేసుకుని పైనకి వెళ్తుందని కన్సిడర్ చేసి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ నుండి అంటే గ్యాప్ అప్ లో కాకుండా ఫ్లాట్ లో ఓపెన్ అయింది కాబట్టి, ఇక్కడ ఫ్లాట్ లో ఓపెన్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్ పైనకి వెళ్ళి ఇక్కడ నుండి కిందికి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది గైస్. కానీ ఇక్కడ దీని తర్వాత ఒకవేళ గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే మనం ఇక్కడ ఎంట్రీ చేసుకుందాం, కాల్ సైడ్ ఎంట్రీ చేసుకుందాం.
సో మార్కెట్ ఎంత పైనకి వెళ్తే మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది గైస్. అండ్ కొత్తగా మన ఛానల్ కి వచ్చిన వాళ్ళు, నేను ఎవరో తెలియదు కదా, నా పేరు శ్రీకాంత్, నేను ఫుల్ టైం ఆప్షన్ ట్రేడర్ని. సో ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటికే మనకి ఒక 95 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. దాన్ని ఒక 100 కానీ 200 కానీ టార్గెట్ పెడుతున్నా. అండ్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా గైస్. సో కంప్లీట్ చేసేయండి, 100 లైక్స్ కంప్లీట్ చేసేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, మన కన్ఫర్మేషన్ ఇచ్చేసింది గైస్. ఓకే, మనం ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు. సో సింపుల్ గా మనం ఒక ఎంట్రీ తీసుకుందాం గైస్. ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ సింపుల్ గా ఆప్షన్ చైన్ ఉంది కదా, ఆప్షన్ చైన్ మీదకి వచ్చి మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం. మన దగ్గర 3000 అమౌంట్ ఉన్నాయి కాబట్టి మనం అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకుందాం గైస్. ఓకే, ఇక్కడ బై మీద క్లిక్ చేసి ఇంట్రాడే చేస్తున్నాం. మనం క్యారీ ఫార్వర్డ్ కదా, ఇంట్రాడే పెట్టుకోండి. 1 లాట్ పెట్టుకోండి. 1 లాట్కి ఎంత తగులుతున్నాయి? 3800 తగులుతున్నాయి. మన దగ్గర తక్కువ ఉన్నాయి గైస్. కొంచెం ఇక్కడ ఇది తీసుకుందాం. ఇక్కడ ఎంత తగులుతున్నాయి? 3300 అవైలబుల్ ఉన్నాయి. 2500 దీనికి తగులుతున్నాయి గైస్. ఓకే, మనం సింపుల్ గా ప్లేస్ ఆర్డర్ బై చేద్దాం. ఓకే, మనం ఎంట్రీ అయిపోయినాం గైస్. మనం ఇక్కడ పొజిషన్కి వచ్చి స్టాప్ లాస్ పెట్టుకుందాం గైస్. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ 32 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. 32 అంటే మనం 30కి పెట్టుకుందాం గైస్. ఇక్కడ ఆల్రెడీ 30 వచ్చేసింది. 30 అయితే స్టాప్ లాస్ పెట్టుకుందాం. మనం స్టాప్ లాస్ ఆల్రెడీ మనం క్రాస్ అయినాం గైస్. చూద్దాం ఒకసారి. ఓకే, మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అందుకే మనకి ఇక్కడ చూడడానికి లాస్ అయితే కనిపిస్తుంది గైస్. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో మనం ఇప్పుడు సింపుల్ గా పొజిషన్కి వచ్చి స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాం గైస్. స్టాప్ లాస్ ఎంత? మనం 32కి కొన్నాం మనం, అంటే ప్రజెంట్ వాల్యూ 32 ఉంది కదా. స్టాప్ లాస్ 28 పెట్టుకుందాం గైస్ మనం. ఓకే, 28 పెట్టుకుందాం. అలాగే టార్గెట్ ఎంత? 34 అంటే మనం ఒక 40 దాకా పెట్టుకుందాం టార్గెట్. ఓకే, చూద్దాం. టార్గెట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాం గైస్. ఎప్పుడైనా సరే టార్గెట్ స్టాప్ లాస్ లేని మీరు ట్రేడ్ చేయకండి. ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుందని అయితే నాకు అనిపిస్తుంది. 190 ఆ విధంగా లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకే, లాస్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. చూద్దాం. ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయి పైనకి వెళ్తుంది అనిపిస్తుంది నాకు. సైడ్ వేస్ లో రన్ కావడానికి చూస్తుంది. ఇక్కడ మనం ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. 262 అయితే మనకు చూడడానికి లాస్ కనిపిస్తుంది గైస్. ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తే, ఇక్కడ నుండి మార్కెట్ మనకి ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ గైస్. కిందికి వస్తుంది కాబట్టి మనకు చూడడానికి లాస్ కనిపిస్తుంది. సో ఒకవేళ ఇది సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళిందంటే, సో బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తుంది గైస్, అవాయిడ్ చేసేయండి. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది గైస్. మనకి ఇక్కడ 337 రూపీస్ అయితే మనకి లాస్ వచ్చింది గైస్. ఓకే, నో ప్రాబ్లం. మనం నెక్స్ట్ ట్రేడ్ అయితే వేద్దాం. మంచి సెటప్ చూసుకొని మనం ఇక్కడ ట్రేడ్ అయితే వేసుకుందాం గైస్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మెల్లమెల్లగా సైడ్ వేస్ అయితే వస్తుంది, ఒక ఫ్లాగ్ రూపంలో వస్తుంది మనకి. చూద్దాం. మంచి సెటప్ చూసుకోవాలి గైస్. ఎప్పుడైనా సరే మంచి సెటప్ చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. సో దీన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది మనకి. మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది గైస్. అంటే ఇట్లా సైడ్ వేస్ నడుస్తున్నప్పుడు మీరు ట్రేడింగ్ చేయదు గైస్, అవాయిడ్ చేసేయాలి. ఓకేనా, ఈ సైడ్ వేస్ లో నడుస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఈ కింద లైన్ ఉంది కదా, ఇది మనకి సపోర్ట్ లాగా తీసుకుంటుంది. అండ్ ఇది ఉంది కదా పైన లైన్, ఇది మనకి రెసిస్టెన్స్ గైస్. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కానీ తర్వాత కింద సపోర్ట్ కానీ బ్రేక్ చేస్తే, అప్పుడు మార్కెట్ ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ నుండి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందంటే ఇక్కడ నుండి పైనకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సపోర్ట్ బ్రేక్ చేసిందంటే ఇక్కడ నుండి కిందికి రావడానికి ఛాన్స్ ఉంది. సో గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. పైన రెసిస్టెన్స్ లైన్ ని బ్రేక్ చేయడానికి చూస్తుంది. ఒకవేళ బ్రేక్ చేసినా నెక్స్ట్ ఇంకో కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం మనం. సో గైస్, నేను డైలీ ఇలా ట్రేడింగ్ చేస్తుంటా. ఒకవేళ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఇక్కడ మనకి 337 రూపీస్ అయితే లాస్ అయింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు లాస్ అయింది, నేను ఏం మిస్టేక్ చేసినా అని. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇక్కడనే పెట్టుకున్నాం గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ క్యాండిల్ కొంచెం పైన పెట్టుకున్నాం. సో అందుకే మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి లాస్ లో ఉన్నాం గైస్. మనం ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ కొంచెం లాంగ్ పెట్టుకోవాలి. లాంగ్ పెట్టుకుంటే ఇక్కడ నుండి మార్కెట్ వచ్చి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తుంది కదా, ఈ విధంగా మనకి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ ఎప్పుడు కొంచెం కిందికి పెట్టాను గైస్. లాంగ్ పొజిషన్ లో మనం స్టాప్ లాస్ పెడితే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మళ్ళీ బౌన్స్ అవుతుంది కదా, ఈ విధంగా బౌన్స్ అయ్యి మళ్ళీ పైనకి వెళ్తుంది మార్కెట్. ఇక్కడ ఇంకా సైడ్ వేస్ లోనే నడుస్తుంది మార్కెట్. సో గైస్, ఎప్పుడైనా సరే 9:15 కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, 9:30 వరకు మీరు అబ్జర్వేషన్ లో ఉండాలి. అంటే మార్కెట్ సైడ్ వేస్ లో నడుస్తుందా, అప్ ట్రెండ్ లో నడుస్తుందా, డౌన్ ట్రెండ్ లో నడుస్తుందా, ఈ విధంగా అనలైజ్ చేయడానికి ఒక 15 మినిట్స్ అయితే మీరు వెయిట్ చేసి మంచిగా అబ్జర్వ్ చేయాలి గైస్. మీరు సడన్ గా ఇట్లా ఎంట్రీ తీసుకుంటే, ఇందాక మనం వెయిట్ చేయలేం. మార్కెట్ స్టార్ట్ అయిన ఒక వితిన్ 5 మినిట్స్ 10 మినిట్స్ లో మనం తీసుకున్నాం ఎంట్రీ. సో ఆ విధంగా మనకి ఇప్పుడు సైడ్ వేస్ లో ఉందా మనకి ఏం అర్థం కాలేదు కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది మనకి. సో ఒక 15 మినిట్స్ మనం వెయిట్ చేసాం అనుకో, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా, లేదంటే సైడ్ వేస్ లో ఉందా. ఈ విధంగా అర్థం చేసుకొని మనకి ఎక్కడైతే ట్రెండ్ ఉంటుందో ట్రెండ్ ని ఫాలో అవుతూ దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి గైస్. ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అనుకోండి,
మధ్యలో చిన్న చిన్న గ్యాప్ డౌన్స్ వస్తాయి కదా, అక్కడ మనం ఎంట్రీ తీసుకోకుండా బై సైడ్ మాత్రమే అంటే కాల్ సైడ్ మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఎప్పుడైనా డౌన్ ట్రెండ్ ఉంటుంది కదా, డౌన్ ట్రెండ్ సైడ్ మాత్రమే డౌన్ ట్రెండ్ ని ఫాలో అవుతూ అటు సైడ్ మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఎప్పుడైనా సైడ్ వేస్ ఉంటుంది కదా, ఇగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ లోనే రొటేట్ అవుతుంది కిందికి మెయిన్కి ఇక్కడ దాకా. సో ఈ విధంగా ఉంటే మనం అవాయిడ్ చేయాలి, వెయిట్ చేయాలి, మూమెంటం వచ్చిందాక వెయిట్ చేయాలి మనం. సో ఈ రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి సేమ్ అదే విధంగా నడుస్తుంది, అంటే సైడ్ వేస్ లోనే నడుస్తుంది. సో గైస్ ఇప్పుడు మనకి ఈ రోజు లాస్ వచ్చింది, ఎందుకు లాస్ వచ్చింది అని ఒక పాయింట్ అయితే మీకు అర్థమవుతుంది కదా. అంటే బిగినర్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు, ఇలాంటి విషయాలు ఎవ్రీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ లాస్ వచ్చిందంటే నేను ఏం మిస్టేక్ చేసినా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఒకవేళ ట్రేడింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడి లాస్ కాకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు గైస్. ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మ్యాటర్ కాదు గైస్. ఇక్కడ ఏదైతే మన క్యాపిటల్ ఉందో దాన్ని మనం సేవ్ చేసుకోవాలి, సేఫ్ ప్లేస్ లో పెట్టాలి. అంటే మనకు ప్రాఫిట్స్ రాకున్నా సరే మన క్యాపిటల్ ని సేఫ్ గా ఉంచుతాం కదా. లాస్ వస్తే చిన్న చిన్న లాసెస్ వస్తాయి కదా, ఆ విధంగా మనం సేఫ్ ప్లేస్ లో పెడితే అదే ఒక పెద్ద ప్రాఫిట్ గైస్ మనకి. ఆ విధంగా మనం అనుకోవాలి. ప్రాఫిట్ వస్తేనే కదా, ఎక్కువ లాస్ కాకుండా స్టార్ట్ చేసి మంచిగా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ తక్కువ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తుంటాం కదా, అది కూడా ఒక పెద్ద ప్రాఫిట్ లాగా మనం గుర్తించాలి గైస్. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రేడ్ చేసే 40 రూపీస్, అంటే బై చేయడానికి 20 రూపీస్, తర్వాత సెల్ చేయడానికి 20 రూపీస్, టోటల్ 40, 41, 42 రూపీస్, అరౌండ్ ఒక 42 రూపీస్ దాకా మనకి ఎవ్రీ ట్రేడ్ కట్ అవుతుంది గైస్. సో ఎప్పుడైనా సరే మనం ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకుండా కొన్ని ట్రేడ్స్ మాత్రమే చేయాలి గైస్. అంటే డైలీ ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక 4 to 5 ట్రేడ్స్ మాత్రమే చేయాలి, అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా. ఎందుకంటే ఎక్కువ ట్రేడ్స్ చేసినా కూడా మనకి బ్రోకరేజ్ చార్జెస్ కి ఒక చాలా అమౌంట్ పోతుంది. ఒకవేళ మనం ఎవ్రీ ట్రేడ్ కి ఇప్పుడు 40 రూపీస్ అంటే ఒక 5 ట్రేడ్స్ చేసినాం అనుకో 200 అమౌంట్ ఓన్లీ చార్జెస్ కి మాత్రమే అవుతుంది. సో ఒకవేళ మనకి 5 ట్రేడ్లలో ఒక 500 ప్రాఫిట్ వచ్చినా కూడా మనకి 200 చార్జెస్ వెళ్తాయి కాబట్టి 300 మాత్రమే మిగులుతుంది గైస్. సో ఎప్పుడైనా సరే ఎక్కువ ట్రేడ్స్ చేయడం వల్ల మనకి చార్జెస్ ఎక్కువ కావడం వల్ల మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా లో అవుతుంది. సో అందుకనే ఎక్కువ ట్రేడ్స్ చేయడం అవాయిడ్ చేయండి. మాక్సిమం ఒక 4, 5 లేదంటే 6, అంటే ఇక బిలో 10 వరకు చేయడానికి ట్రై చేయండి గైస్. ఓకే, అది కూడా మంచి మూమెంటం ఉంటేనే చేయండి. మార్కెట్ లో ఇలా సైడ్ వేస్ ఉంటే ఈ విధంగా ఇప్పుడు నడుస్తుంది కదా, ఇక్కడ రెడ్ బాక్స్ లోనే నడుస్తుంది మొత్తం సైడ్ వేస్, ఈ విధంగా ఉంటే ట్రేడ్ చేయకండి. మంచి సెటప్ కోసం వెయిట్ చేయండి గైస్. ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ మనకి క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. సో మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం గైస్. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. పుట్ సైడ్ మనం 100 కింద తగులుతున్నాయి, 1900 తగులుతున్నాయి గైస్. ఓకే, 26.20కి కొంటున్నాం మనం. ఓకే, ఆర్డర్ అయితే ప్లేస్ చేసాం గైస్. చూద్దాం, స్టాప్ లాస్ పెట్టుకున్నాం గైస్. మనం ఇక్కడ స్టాప్ లాస్ మీద క్లిక్ చేసిన తర్వాత 1 లాట్ గా మనం ఇక్కడ 25 పెట్టుకున్నాం కదా. 25 అంటే మనకి ఒక 10% పెట్టుకున్నాం. 24.2 అంటే స్టాప్ లాస్ 24.20, టార్గెట్ ఎంత మనకి 35. ఓకే, ప్లేస్ ఆర్డర్ మీద సెల్ చేద్దాం. చూద్దాం, దీన్ని ఛానల్ ప్యాటర్న్ అంటాం గైస్ మనం. ఓకే, ఈ ఛానల్ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ ఛానల్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, అంటే కింద సపోర్ట్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మార్కెట్ కిందికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ అయితే బ్రేక్ చేసింది కదా. సో చూద్దాం ఇక్కడ నుండి మార్కెట్ ఫాలో అవుతుందా, అప్ వెళ్తుందా. 78, 71 ఈ విధంగా ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే 75 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాం గైస్ మనం. ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వెళ్తుంది అని మనకు సిగ్నల్ అయితే చూపిస్తుంది. సో మళ్ళీ 97, 160 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ కనిపిస్తుంది. 138, 191, 183 ప్రాఫిట్ లో అయితే ఉన్నాం గైస్. పెద్ద రెడ్ క్యాండిల్ అంటే మనకు ఇక్కడ నుండి మార్కెట్ ఎంత కిందికి పోతే అక్కడ మనకు అంత ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ అయితే వస్తుంది మనకు. అక్కడ 187, 200 దాకా వచ్చింది ప్రాఫిట్. ఓకే, చూద్దాం. 300 అయితే ప్రాఫిట్ వచ్చింది గైస్ మనకి. మనం కొంచెం ఏం చేద్దామంటే చూద్దాం, ఇక్కడ మార్కెట్ కిందికి వెళ్తుందా పైనకి వెళ్తుంది. ఇక్కడ మనకి 127, 100, 120 ఇలా ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది గైస్. 131 ప్రాఫిట్ లో ఉన్నాం, 120. సో మార్కెట్ ఇక్కడ నుండి రెడ్ క్యాండిల్స్ అంటే మార్కెట్ ఇక్కడ నుండి ఎంత కిందికి పోతే అంత ప్రాఫిట్ వస్తుంది గైస్ మనకి. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. టార్గెట్ అయితే హిట్ అయిపోయింది మనకి. 67 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గైస్. అంటే దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఒక 50 రూపీస్ చార్జెస్ అవుతాయి కాబట్టి మనం ఓన్లీ ఒక 17 రూపీస్ అట్లా ప్రాఫిట్ కొట్టేసినాం గైస్. సో చూసారు కదా గైస్, ఈ రోజు మనకి లాస్ వచ్చింది. 2 టైమ్స్ ట్రేడ్ చేసాం మనం. ఒకటి 173 రూపీస్ సంథింగ్ మనకు లాస్ వచ్చింది, అండ్ 67 రూపీస్ ఒకటైతే మనకు ప్రాఫిట్ వచ్చింది గైస్. అంటే రేపు నిఫ్టీ 50లో రేపు ఎక్స్పైరీ ఉంది గైస్. సో నేను ఎక్కడైతే వాల్యూని బై చేశానో అక్కడ ఈ క్యాండిల్స్ ఉంటాయి కదా, అంటే నేను కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను గైస్. కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే నేను ఎక్కడైతే నేను బై చేశాను కదా, సో మార్కెట్ ఇలా కిందికి వచ్చి మళ్ళీ పైనకి ఇక్కడ దాకా వచ్చినా కూడా నేను స్టిల్ లాస్ లోనే ఉన్నా. ఎందుకు? ఈ రోజు టైం డికే చాలా ఎక్కువ ఉంటుంది గైస్. ఎందుకంటే రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంటుంది గైస్. సో ఎప్పుడైతే ఈ ఎక్స్పైరీ ఉందో టైం డికే వల్ల డెల్టా వాల్యూ, థీటా వాల్యూ, గామా వాల్యూ ఇట్లాంటి కొన్ని వాల్యూస్ అయితే ఇక్కడ ఉంటాయి గైస్. ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరకు వస్తుందో మనకి టైం లిమిట్ వల్ల, ఈ టైం డికే వల్ల మనం ఎంతైతే అమౌంట్ ని పెట్టి ఇక్కడ కొంటున్నామో కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ బై చేసినా కూడా
ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ ఇట్లా పైనకి ఇంత హైట్ వచ్చినా సరే క్యాండిల్స్ ఇక్కడ వరకు వచ్చినా సరే మనం స్టిల్ లాస్ లోనే ఉంటాం గైస్. సో ఎప్పుడైనా సరే ఎక్స్పైరీ దగ్గరికి వస్తుందంటే లైక్ ఎక్స్పైరీ ఇంకా 2-3 డేస్ లో మనకు వస్తుంది అంటే అట్లాంటి ఇండెక్స్ లో మనం ట్రేడ్ చేయొద్దు గైస్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఇది క్లియర్ గా మైండ్ లో పెట్టుకోండి గైస్, ఎందుకంటే ఇక్కడ చాలా లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ బై చేసిన తర్వాత అది ఇంత పైనకి వచ్చినా సరే అది స్టిల్ లాస్ లోనే కనిపిస్తుంది. ఒకవేళ ఇమాజిన్ ఇక్కడ నుండి కొంచెం కిందికి వచ్చినా సరే మీరు ఎంత లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందో ఆలోచించుకోండి. సో ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి గైస్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు కదా, ఇక్కడ స్టాప్ లాస్ వచ్చిందా ఆటోమేటిక్ ఒకవేళ కిందికి వచ్చింది అంటే మీరు అనుకున్న డైరెక్షన్ లో కాకుండా మార్కెట్ కిందికి వచ్చింది అంటే స్టాప్ లాస్ అక్కడికి కంట్రోల్ చేస్తుంది గైస్. బిగినర్స్ ఎవరైనా సరే అండ్ ఎక్స్పర్ట్స్ అయినా సరే మీరు కంపల్సరీ స్టాప్ లాస్ అయితే వాడండి గైస్. స్టాప్ లాస్ ని వాడి రిస్క్ మేనేజ్మెంట్ తగ్గించండి గైస్. సో అర్థమైంది కదా, ఇది ఇవాళ వీడియో. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి గైస్. అండ్ ఒకవేళ మీరు లైక్ చేస్తే మాకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ కి ఎవరైనా వస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీరు చూస్తారు. అండ్ ట్రేడింగ్ లో బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాది గైస్. సో నేను రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి గైస్.